ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకునేవాడు. కనీసం ఇలాగా మీ మరదలకి మెసేజ్ చేసా అది ఇదని కనీసం ఒక మాట చెప్పలే. ఆమె అకౌంట్ నా దగ్గర ఉంది. ఏంటి మహి అని నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి చూస్తే మెసేజెస్. చెప్పు పక్క కాదురా, అక్క అనుకురా. అక్కకున్న నువ్వు వర్డ్ కూడా నువ్వు ఇది చేస్తున్నావు, అర్థమవుతుందా? వీడాపేటి ఫస్ట్ మాట్లాడు. ఈడా సుధా మెసేజ్ చేసి మాట్లాడుతుండు, ఆమె కూడా రిప్లై ఇచ్చింది. ఇద్దరు ఏం జరుగుతుంది ఏం నాకేం తెలియట్లేదు. రెండు జల్లు పీకనా అటు ఇటు సైడ్ అయిపోతుంది. ఎంతలో ఉండాలి అంతవరకు ఉండు. ఏమిరా నీకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారని చెప్పేసి చెలరేగిపోతున్నావు ఏంటి? అరే నీకు రైట్స్ లేవురా, వాడి చెల్లి వాడి ఇష్టం రా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి అఫీషియల్. సో నేను ఎప్పుడు జోష్గా కొడతా, ఇప్పుడు డల్గా ఎందుకు కొడుతున్నా అంటే ఇంకా మూడేం బాగాలేదు. ఎప్పుడు తమ్ముడు 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 అనుకొని తిరిగేదాన్ని. సో సడన్గా మనసు విరిగేలా చేస్తున్నాడు వాడు. ఎందుకు చేస్తున్నాడో ఏమద్దు, కామన్లీ అందరికీ ఉంటాయిలే. బట్ నా పక్కన ఉంటూ నితిన్ పక్కన ఉంటూ ఇలా చేయడం తప్పు. అదేంటంటే నితిన్ వాళ్ళ చెల్లికి మెసేజ్ చేస్తున్నాడు, ఆమె కూడా రిప్లై ఇస్తుంది, ఇద్దరు చాట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మా లవ్ యాక్సెప్ట్ చేయడానికి మా ఫ్యామిలీలో చాలా అంటే చాలా రిస్క్ చేసాం, చాలా ఇదయ్యింది. ఇప్పుడు మళ్ళీ నితిన్ వాళ్ళ చెల్లి, అసలు వీడు ఎందుకు మెసేజ్ చేశాడో ఏంటో తెలీదు, అసలు ఎందుకు ఇట్లా తయారవుతుందో తెలియదు. ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకునేవాడు. కనీసం ఇలాగా మీ మరదలకి మెసేజ్ చేసా అది ఇదని కనీసం ఒక మాట చెప్పలే. ఆమె అకౌంట్ నా దగ్గర ఉంది. ఏంటి మహి అని నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి చూస్తే మెసేజెస్. మొత్తం మెసేజ్లు మొత్తం చదివితే వీళ్ళు లవ్ చేసుకుంటున్నారో తెలియట్లేదు, ఒకరికొకరు ఇష్టం అంటున్నారు, ఇది అంటున్నారు, అదంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహి మెసేజ్ చేయడం ఎందుకు? రీసెంట్గా మీరు చూసే ఉంటారు, మద్దల పిల్ల అని స్టోరీలో మెన్షన్ చేసిన ఆమెని. సో ఆ పిల్ల ఎందుకు మెసేజ్ రిప్లై ఇచ్చిందో ఏంటో అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, మీ టీంలో మహి అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పేసి. ఈ విషయం వీడికి తెలిస్తే, నితిన్కి తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడో, నన్నేమంటాడో వాడినేమంటాడో, వామ్మో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే బామర్దులకి ఎట్లా కలిసి ఉంటారు అసలు. ఈ మహిగాని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వీడేమో ఈ రూమ్లో సాంగ్స్ వినుకుంటున్నాడు, వాడేమో ఆ రూమ్లోనే చాట్ చేసుకుంటున్నాడు. ఆ పిల్లతోనే ఇప్పటికే చాట్ చేస్తున్నాడు. నేను ఏం అనలేకపోతున్నాను, ఎందుకంటే నా పక్క నుండి ఇట్లా చేస్తున్నాడు ఏంటి అని మొత్తం డిప్రెషన్లో ఉన్నా. మా లవ్ యాక్సెప్ట్ చేయడానికి ఎంత రిస్క్ పడ్డాం. మళ్ళీ వాళ్ళ ఇప్పుడు మా మరదలు ఇట్లా చేస్తుందని చెప్పి ఇంట్లో తెలిస్తే మాకేమంటారు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ నితిన్కి చాలా అంటే చాలా కోపం. ఈవెన్ చిన్న ఇష్యానికి కూడా కోపం పడతాడు. ఇప్పుడు ఆ చెల్లికి వీడు మెసేజ్ చేశాడు అది ఇదని తెలిసి ఎట్లా రియాక్ట్ అయ్యాడో ఏమో నాకు తెలియదు. నేను మహిని పిలిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తీసుకోవాలి, అసలు మెసేజ్ ఎందుకు చేసినావు ఏంటి మీ ఇద్దరి మధ్య. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి. ఏ మహి చెప్పు పక్క కాదురా, అక్క అనుకురా. అక్కకున్న నువ్వు వర్డ్ కూడా నువ్వు ఇది చేస్తున్నావు, అర్థమవుతుందా? ఏమైందేంట్రా, నువ్వేం చేస్తున్నావు ఏంటి కథ నాకు ఏం అర్థం కావట్లేదు. నేనేం చేస్తున్నా ఏం అర్థమవుతలేదు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను చెప్పింది నేను చెప్పకముందు నువ్వు చెప్తే బెటర్. నేను చెప్పినాక నువ్వు అవునక్క అన్నావు అనుకో, నీ ముఖం పోయి నేను చూడాలి. ఇంకా నువ్వేం చేస్తున్నావు నాకు క్లియర్ చెప్పు. నువ్వు ఈ 2 days 3 days నుంచి ఏం చేస్తున్నావు నాకు క్లియర్గా చెప్పు. నువ్వు మొహం కిందకి పెట్టినప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నావు ఏంటో అని? నేనేం చేస్తున్నా అక్క? ఆమెకి ఎందుకు మెసేజ్ చేసావరా? మా ఫ్యామిలీ కోసం తెలుసు కదరా ఎట్లా అవుతారో. ఎవరికి చాట్ చేస్తున్నావు? ఎవరితో చాట్ చేస్తున్నావు?
నేను ఎవరు చేస్తే ఈ విషయం ఇప్పుడు నితిన్ గారు తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతాడు తెలుసా? నువ్వు కనీసం ఒక మాటైనా చెప్తావారా? నేను తెలియకుండా మెసేజ్ చేసుకుంటున్నాను. అదే ఎంత సిచ్యువేషన్స్ మేము ఎన్ని ఫేస్ చేసాం నీకు తెలుసు కదరా. ఆమెకు మళ్ళీ మెసేజ్ చేస్తున్నావు అక్క చేసిన ఇష్టమని. మరి ఏం చేసినా అంటే ఇష్టమని ఎందుకు అన్నావు మరి? నార్మల్. అరే నాకైతే సంబంధం లేదురా, నేను చాలా ట్రస్ట్ చేసిన, అర్థమవుతుందా? ఇంతలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కనీసం ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా నాకు? ఏమైంది కాదు, నీకు అవ్వదు నాకు అవ్వదు. వాడి చెల్లి, వాడి ఇంట్లో నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాడికి. నువ్వు ఇదయింది కాక చెల్లిని కూడా పాడు చేసినావు, వాడికి నేమ్ వస్తుంది, వాడు నామే సీరియస్ అవుతాడు. నేను ఇదైపోతున్నా మధ్యలో. అరే పిచ్చిగానే ఎక్కిందా ఏంటి వదిలేసే అంటున్నావు? ఏమైనా ఇదేమైనా రోడ్డు మీద పోయే ఆటలు అనుకుంటున్నావా? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవి. ఏం చెప్తావురా? చేసే ముందు చేసే ఒక పని చేస్తున్నాం అంటే అది కరెక్ట్ రాంగ్ ఒక సజెషన్స్ తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచైనా. ఇష్టం అని చెప్పేసి స్టోరీని మెన్షన్ చేయడమేనా పాపం అనిపిస్తుంది. మెన్షన్ చేయగానే మెసేజ్ చేస్తున్నావు ఆమెకి, నువ్వు కావేరి వాళ్ళ మరదలు కదా అని చెప్పి. నాకైతే సంబంధం లేదురా, మీ బావతో మాట్లాడుకో. ఇప్పుడు నేను చెప్పకపోయాను అనుకో, ఈ ముద్ర నువ్వు చేసింది ఏమైనా మంచి పని అనుకుంటున్నావా? వాళ్ళ ఫ్యామిలీ వాడిని అంటారు, ఒక పక్క నన్ను కూడా అంటారు. నా వల్ల అయితే అస్సలుగా కాదు నాన్న. చెప్పకుండా ఎట్లుంటా అనుకుంటున్నావు? ఎవ్రీథింగ్ వాటితో షేర్ చేసుకుంటా, నీకు తెలుసు కదా బాబు. ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకుంటావని నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినా కానీ కొన్ని మాత్రమే షేర్ చేసుకుంటున్నావు. ఎంతలో అంటే అంతలోనే పెడుతున్నావు నన్ను కూడా నువ్వు. నేనైతే మా వాడితో అన్ని షేర్ చేసుకుంటూ నేను వాడితో చెప్పు, నువ్వు ఏమైనా చేసుకో. నీకు ఈ నిమిషంతో నీ ఇజ్జత్ లేదు, ఏం లేదు నాన్న. ఏయ్ అక్క పిలువ ప్లీజ్ అక్క, చెప్పక ఏం చెప్పకు. ఇట్రా ఒకసారి. నార్మల్గా ఫ్రెండ్స్ నాకు సంబంధం లేదు. అబద్ధం ఎప్పటికైనా అబద్ధం లాగే దాదు. నీకు వినిపించట్లేదా ఈడ మాట్లాడుతుంటే? పెద్ద ఘనకార్యం చేస్తున్నాడు. నాకు చెప్పడానికి కూడా షివరింగ్ అవుతుందిరా. వాడికి ఎంత కోపం నీకు తెలుసు కదరా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏమైంది? ఏం ఇట్లా మీ చెల్లి నేను చాట్ చేసుకుంటున్నాను నార్మల్గా. ఏడే మీ చెల్లి నేను చాట్ చేసుకుంటున్నాను నార్మల్గా. ఏటా వీడలేటి? ఏ వీడాపు వీడాపేటి ఫస్ట్ మాట్లాడు. ఈడా ఏం మాట్లాడు? సుధా మెసేజ్ చేసి మాట్లాడుతుండు, ఆమె కూడా రిప్లై ఇచ్చింది. ఇద్దరికిద్దరు ఏం జరుగుతుంది ఏం నాకేం తెలియట్లేదు. కొట్టకు కొట్టకుండా మాట్లాడు. నార్మల్గానే చాట్ చేసుకుంటున్నాం బా. నాకు బుర్ర పని చేయట్లేదు. ఎందుకురా ఒక్క మాట అయినా చెప్తే అయిపోద్ది కదరా. నువ్వు అట్లా ఎందుకు అయిపోతావు? పెద్ద తిట్టవరా నాకు బా. లేవు దావా నార్మల్గా టచ్ కూడా చేయకే. లే మెంటల్ తెప్పించడానికే వస్తా. దాని ఫోన్ చేయి. ఏంటి మీ అసలు ఏదో అవుతున్నాయో తెలియట్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో. హలో అన్న, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇంట్లో. ఏటి అసలు వేస్తున్నావు ఏంటి నువ్వు? నేనేం చేసా అన్న? ఏటి చేసావా? నీకు తెలీదా? ఏం చేశానన్నా? నేనేం చేయలేదు. 2 జల్లలు పీకానా అటు ఇటు సైడ్ అయిపోతుంది. ఎంతలో ఉండాలి అంతవరకు ఉండు. ఏమిరా నీకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారని చెప్పేసి చెలరేగిపోతున్నావు ఏంటి? ఏమైంది వదినా? ఇంట్లో సిచ్యువేషన్ తెలుసుకొని నువ్వేంటి చాట్ చేస్తున్నావు మహితో? చెప్తున్నాను. సైలెంట్ ఎందుకు అవుతున్నావు? మాట్లాడు. అరే నీకు రైట్స్ లేవురా. వాడి చెల్లి వాడి ఇష్టం రా.
నువ్వెవరు వద్దురా మాట్లాడేది ఉండరా. నువ్వెవరు నేను రే టచ్ చేయక చెప్దాం పక్క నుంచి వచ్చి గుడిపించో చెప్తున్నాను. నేను ఈరోజు చెప్దాం టచ్ చేయక ప్లీజ్ టచ్ చేయక నీ కాలు పట్టుకుంటావా టచ్ చేయక టచ్ చేయక వదిలేండి నాన్న వదిలేండి అక్క. హలో వదినా అరే నువ్వేంట్రా, నువ్వేమనుకుంటున్నావు? ఒక మాట చెప్పు. కనీసం మీ అన్నయ్య అంటే ఇష్టం అది ఇది అంటావు కదా. నేనే వస్తున్నాను, నీకు తగులుతాయిరా, నీకు అటు ఇటు పగలపోతే అప్పుడు చెప్తాను. ఆడికి నీకు చెప్తాను. నీ ఏజ్ అంతే, నీ లవ్వులేటే కొవ్వులు అవసరం ఇప్పుడు. అన్నా నాకు మహి అంటే ఇష్టం అన్నా నాకు. అరే ఇదంతా ఎప్పటి నుంచి రా? ఇంట్లో చూస్తే ఇంట్లో తెలిస్తే ఎట్లా రా? మేమేది చేసాం అనుకుంటారా? నాకు అప్పటి నుంచి మహి అంటే ఇష్టం. వెళ్ళిపో ఆడితే వెళ్ళిపో ఇంక ఇంటికి రాక ఇంకెవరితో ఉండక నువ్వు వెళ్ళిపో, అవసరం లేదు నాకు. అట్లా వదిలేస్తావా ఏంటి? ఈ టైంలో అలానే మాట్లాడతారు, మనం కామ్గా ఉండాలి. ఇంకా నేనే దానికి ఎంతలా చూసుకున్నానే నేను. ఏ లోటు లేకుండా చూసుకుంటే ఇలాంటి రోజులు తీరుతుంది. పక్క నుంచి అక్క అని బావ అని బాగా ఎడుతున్నావు నువ్వు. ఇస్తాను మహి, వైజాగ్ వస్తున్నావు. ఫోన్ వచ్చే ఇస్తాను నేను దానికి. ప్లీజ్ బా ఒక్కసారి అర్థం చేసుకో, ఒక్కసారి అర్థం చేసుకో. ఫోన్ వచ్చే ఎలా అక్క చెప్పక్క నువ్వు అని ఒకసారి. ఏం చెప్పాలి మహి? నువ్వు చేస్తున్నది ఏం మంచి పనా? చెప్పుదాం అనుకుంటున్నా, చెప్పేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఆ పిల్లకి ఇష్టం ఉందో లేదో అడుగుదామని వెయిట్ చేసిన. అందుకని మా బాబోయ్, నాకు తలుచుకుంటానే ఎక్కడెక్కడికి వెళ్తే ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదురా. ఏం చేస్తారా లవ్ చేసుకొని? ఏ ఏజ్ లో చేసుకోవాలి ఆ ఏజ్ లో చేసుకోవాలి. మంచిగా చూసుకుంటా ఆ పిల్లని. ప్రతి ఒక్కడు లవ్ చేసే ముందు చెప్పే పదమే ఇది, మంచిగా చూసుకుంటాను, దానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. తర్వాత ఇలా చేసింది అలా చేసిందని వీడుకోవడానికి ఒక రీజన్ చెప్తారు. వాడి చెల్లి ఎన్నో చూసి దాన్ని ఇంటికి బయట కూడా రానియకుండా దానికి ఏం కావాలో అన్ని ఇంటికే పంపిస్తాడు తెలుసా. అలాంటిది ఇప్పుడు లవ్, నాకు మహి అంటే ఇష్టం అని చెప్పగానే వాడి గుండె పగిలిపోయింది. నేను చెప్తా బాబు, నాకే మాట్లాడడానికి ఏదోలా ఉంది.